Sorry for the delay. Okay, just respond with the answers. MFCB already, MFBC కూడా చెప్పండి. So that right. So I think this value ఇందాక ఎవరో చెప్పారు. ఎంత నాన్న ఇది? MFBC ఎంతో చెప్పండి అమ్మ. +10 -10? +10. Okay, thank you. So this is +10. ఇది ఎంత వచ్చింది? 15 into 4 square by 12 plus 6 into 8,000 into 0.2015. This is +50. Good, thank you. +50. And what about MFCD? It is a, if it is fixed, if the joint C is fixed, CD is a cantilever portion, so you will get 10 into 1, 10 kN, but it is negative. The clockwise develop అవుతుంది loading వల్ల, but reaction opposite sense వస్తుంది. So these are fixed end moments, right? Note చేశారు. Shall I proceed to the next slide? Shall I proceed? Okay. నేను ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందో చెప్తాను. యాక్చువల్గా మనం ఫిక్స్డ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసేసాం. ఇక్కడ మనం వర్కౌట్ చేయడానికి, ప్రాబ్లం వర్కౌట్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్. డిఫరెంట్ అప్రోచెస్ అంటే రెండు. ఇదివరకు ఎట్లా హింజ్డ్ సపోర్ట్ దగ్గర చేసామో వీ కెన్ డూ ఇన్ 2 different approaches. బట్ ఫస్ట్ అప్రోచ్లో వెళ్తే, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ హింజ్, ఇఫ్ యూ క్యాలిక్యులేట్ హియర్, ఇక్కడ కూడా మీరు బాక్స్ వేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి అంటే కొన్ని నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ పెరుగుతాయి. అలా కాకుండా ఒక 2 చిన్న స్టెప్స్తో ఇక్కడ ఫిక్స్డ్ మూమెంట్స్ మోడిఫై చేయడం వల్ల ఈ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ తగ్గించవచ్చు, రైట్? మనం ఎట్లయినా చేయొచ్చు, బట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏ సింప్లర్ మెథడ్. అంటే త్వరగా ఏదైపోతుందో దానికి నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో దిస్ ఈజ్ మై beam and modified fixed end moments. Modified fixed end moments. So modify చేయడానికి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను, జస్ట్ వినండి. See, AB value is negative -44.44 వచ్చింది, and B దగ్గర BA is positive. This value is 48 point something వచ్చింది, 48.89. And this is, you got positive value 10, and here it is also positive value. This is 50, and here you got a negative value 10, right? ఇక్కడ జరిగే విషయం ఏంటంటే, ఇక్కడ మనం మాడిఫై చేస్తున్నాం. ఏం మాడిఫై చేస్తున్నాం అంటే, మనకి జనరల్గా ఒక విషయం తెలుసు ఏంటంటే, జాయింట్ దగ్గర ఈక్విలిబ్రియం అటైన్ అవుతుంది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జాయింట్ సి దగ్గర జస్ట్ లిజన్ కేర్ఫుల్. ఎట్ జాయింట్ సి యూ హ్యావ్ టూ మూమెంట్స్, ఒకటి సిబి ఉంది, ఇంకొకటి సిడి ఉంది. ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రావాలి. ఈ రెండు ఆపోజిట్ గా ఉన్నాయి, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఇక్కడ మీకు యాంటీ క్లాక్ వైజ్ 10 డెవలప్ అయింది అంటే ఇటుపక్క క్లాక్ వైజ్ 10 డెవలప్ అయి తీరాల్సిందే. ఎందుకంటే ఓవర్ హ్యాంగింగ్ పార్ట్ ఇక్కడ ఖచ్చితంగా 10 ఇది ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇటుపక్క మీకు 50 ఉండకూడదు, 10 ఉండాలి. రైట్, ఐ విల్ షో ఇట్ అనదర్. రైట్, ఇటుపక్క ఈ వాల్యూ 10 అవ్వాలి. సింపుల్ థింగ్. మోడిఫికేషన్ ఎట్లా చేస్తున్నా చెప్పు. ఇటుపక్క 10 రావాలి అంటే ఆల్రెడీ ఇక్కడ 50 ఉంది. ఏంటి, క్లాక్ వైజ్ 50 ఉంది. దీనికి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ 40 డెవలప్ అయితే, అప్పుడు 10కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు 10 బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఈ సపోర్ట్ దగ్గర అడిషనల్ గా యాంటీ క్లాక్ వైజ్ 40 డెవలప్ అవుతుంది. అంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే నెగిటివ్ కదా, మనకి -40 డెవలప్ అవుతుంది. ఇక్కడ -40 డెవలప్ అయితే దాంట్లో హాఫ్ ఈ సపోర్ట్ మీదకి క్యారీ ఓవర్ అవుతుంది. రైట్, ఈ సపోర్ట్ మీదకి క్యారీ ఓవర్ అవుతుంది. ఎంత అంటే -20. ఇక్కడ ఆల్రెడీ +10 ఉంది. అంటే +10 -20 ఇక్కడ మాడిఫై చేస్తే ఏమవుతుంది, దిస్ ఈజ్ -10 అవుతుంది టోటల్ గా. ఇఫ్ యూ సమ్ అప్ దీస్ టూ, ఈ రెండు సమ్ అప్ చేస్తాం. అదే మనం ఇక్కడ మాడిఫై చేస్తాం. ఎంఎఫ్సిబి అంటే యాక్చువల్ గా ఇది వరకు 50 ఉండేది, అది మనం 10 చేయాలి. అంటే -40 కలపాలి, -40. సో దిస్ విల్ బి +10. రైట్, తర్వాత ఇప్పుడు ఇది -40 ఇక్కడ యాడ్ అయ్యింది కాబట్టి ఈ -40లో హాఫ్ ఇక్కడికి వస్తుంది. యాక్చువల్గా బీసీ దగ్గర ఎంత ఉంది, +10 ఉంది. దీనికి మనం +half టైమ్స్ ఆఫ్ -40 యాడ్ చేస్తాం, అంటే -20 యాడ్ చేస్తాం. సో దిస్ విల్ బి -10. రైట్, దీస్ ఆర్ మోడిఫైడ్ వాల్యూస్. అర్థమైందా మోడిఫికేషన్? మరలా చెప్పాలి. 15 ఎందుకు 10 చేసామంటే సింపుల్ థింగ్. హింజ్డ్ సపోర్ట్ ఉందనుకో, హింజ్డ్ సపోర్ట్ ఇట్లా ఒక కంటిన్యూస్ బీమ్ ఉంది, ఇట్లా లాస్ట్ లో హింజ్డ్ సపోర్ట్ ఉంది. ఇక్కడ మూమెంట్ 0 అని తెలుసుగా. నాకు ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. హింజ్డ్ సపోర్ట్ దగ్గర 0 వస్తుందని విషయం తెలుసు కదా మనకి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఓవర్ హ్యాంగింగ్ ఉంది, ఇట్లా ఓవర్ హ్యాంగింగ్ పార్ట్ ఇటుపక్క కంటిన్యూస్ బీమ్ ఏదో ఇలా ఏదో కంటిన్యూస్ బీమ్, ఇటుపక్క ఓవర్ హ్యాంగ్ పార్ట్. ఇప్పుడు నాకు ఒక విషయం తెలుసు ఏంటంటే ఇటుపక్క ఏదైనా లోడింగ్ అప్లై అయింది, ఈ లోడింగ్ వల్ల ఇక్కడ కొంత మూమెంట్ డెవలప్ అవుతుంది కదా, ఇక్కడ కొంత మూమెంట్ డెవలప్ అవుతుంది. ఇటుపక్క ఎంత మూమెంట్ డెవలప్ అవుతుందో ఇటుపక్క కూడా అంతే డెవలప్ అవ్వాలి, బ్యాలెన్స్ జాయింట్ ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ అవ్వాలి అని. ఇప్పుడు ఇటుపక్క 10 డెవలప్ అయింది అంటే ఇటుపక్క కూడా ఖచ్చితంగా 10 డెవలప్ అవుతుంది. ఇంక వేరే ఆప్షన్ లేదు దానికి. ఎందుకంటే ఇటుపక్క క్యాండిలేవర్, దీన్ని మార్చడానికి ఏం లేదు. ఇంకా మూమెంట్స్ అన్ని ఇటుపక్క వేరే సపోర్ట్స్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతాయి తప్ప ఇటుపక్క ఏమి డిస్ట్రిబ్యూట్ అవడానికి లేదు. కాబట్టి ఇక్కడ ఎంత అయితే సపోర్ట్ ఉందో, ఇక్కడ ఎంత అయితే మూమెంట్ ఉందో ఇటువైపు కూడా అంతే మూమెంట్ డెవలప్ అవుతుంది. అందుకే ఇటుపక్క 50 ఉన్నదాన్ని మనం 10 చేసాం. ఎందుకు 10 చేసామంటే ఇటుపక్క 10 ఉంది, బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి. క్లియర్? ఒకవేళ ఈ పార్ట్ లేదనుకో, ఈ క్యాంటిలేవర్ పార్ట్ లేదనుకో, ఇక్కడ ఎంత మూమెంట్ వచ్చినా దాన్ని 0 చేస్తాం. ఎందుకంటే హింజ్డ్ సపోర్ట్ దగ్గర 0 కదా, అందుకు. క్లియర్? ఓకే. సో ఎంఎఫ్సిబి +10 అయింది, ఎంఎఫ్బిసి -10 అయింది. సో ఈ బ్యాలెన్సింగ్ ఎట్లా తెలుసుకోండి అంతే తప్ప ఫార్ములా ఏదో ఉంటది, ఫార్ములా వేద్దాం అని చెప్పి అనుకోవద్దు. జరిగే విధానం ఇది బెటర్. టెక్స్ట్ బుక్స్ లో కొన్ని ఫార్ములాలు వేస్తారు, మీరు దాన్ని పట్టించుకోండి. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, I'll clear all the drawings, I'll do again. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. Here it is -44.44 మైనస్ ఎందుకులే, డైరెక్షన్ మనం ఆల్రెడీ ఇస్తున్నాం కదా. Here it is clockwise 48.89, here it is clockwise 10, here it is clockwise 50,
ఇట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ 10, రైట్. సో ఇక్కడ ఈ 10 బ్యాలెన్స్ అవ్వాలి. ఓవర్ హ్యాంగింగ్ పార్ట్ లో ఉన్నదని ఇటుపక్క మూమెంట్స్ ఏం డిస్ట్రిబ్యూట్ అవ్వవు. సో ఖచ్చితంగా ఇక్కడ 10 ఉంటుంది. ఇక్కడ 10 ఉంటే ఇటుపక్క కూడా ఈ 50 10 అవ్వాలి. 50 10 అవ్వాలంటే సింపుల్ గా 50లోంచి -40 చేస్తే +10 వస్తుంది. అంటే -40 ఇక్కడ మీకు డెవలప్ అవుతుంది. సపోర్ట్ దగ్గర ఈ కంటిన్యూటీ వల్ల యూ విల్ గెట్ -40, నథింగ్ బట్ యాంటీ క్లాక్ వైజ్ లో 40 డెవలప్ అవుతుంది. ఇందులో హాఫ్ పార్ట్ ఇక్కడ ఎంతైతే అడిషనల్ గా డెవలప్ అయిందో దాంట్లో హాఫ్ పార్ట్ నథింగ్ బట్ -20 బి దగ్గరికి క్యారీ ఓవర్ అవుతుంది. అందుకే ఎంఎఫ్ బిసి దగ్గర ఆల్రెడీ +10 ఉండింది ఆల్రెడీ. ఇప్పుడు దానికి -20 కలుపుతున్నాను. -20 సో ఇట్ ఈస్ -10 అయింది. క్లియర్? సో ఈ వాల్యూస్ మనం వేసుకోవాలంటే ఈ 44 48 మామూలుగానే ఉంటాయి. ఈ ఇక్కడ వచ్చి -10 అవుతుంది. +10 కాస్త -10 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 50 కాస్త 10 అవుతుంది, రైట్. ఇవి వేసుకుని మనం క్యాలిక్యులేషన్స్ చేస్తాం. వన్స్ మనకి ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్ లో ఆల్రెడీ మనం వీ హ్యావ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ది సింకింగ్ ఆఫ్ సపోర్ట్ కేస్ ఆల్సో. సో మనం వాటి గురించి ఇంకా వర్రీ అవ్వక్కర్లేదు. వాటిని ఇక్కడ పెట్టేసాం కాబట్టి ఇంకా వాటిని మర్చిపోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఈజ్ రొటేషన్ ఫ్యాక్టర్స్ టేబుల్. రొటేషన్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో రొటేషన్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి వీఆర్ హ్యావింగ్ దిస్ టేబుల్, రైట్. ఇక్కడ ఇన్ దిస్ కేస్ మీరు సి దగ్గర రొటేషన్ ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేయకపోయినా పర్లేదు. ఎందుకు పర్లేదు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మోడిఫికేషన్ చేసేసి ఇక్కడ డైరెక్ట్ ఫైనల్ చేసేసాను. అంటే ఇక్కడ మనం తర్వాత బాక్స్ ఎట్లా వేసుకుంటాం కదా, ఆ బాక్స్ ఇక్కడ రాదు. ఈ బాక్స్ అంటే ఈ క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఇక్కడ రాదు. అందుకే సిని మీరు క్యాలిక్యులేట్ చేయకపోయినా పర్లేదు. ఒకవేళ చేస్తే ఎలా చేయాలో చెప్పడం కోసం ఇక్కడ ఉంచాను అంతే. డోంట్ వర్రీ అబౌట్ దిస్. ఒకవేళ నేను మోడిఫికేషన్స్ చేయను, నేను తర్వాత క్యాలిక్యులేషన్ చేస్తానంటే ఈ టేబుల్లో ఈ వాల్యూస్ చేసుకుని నెక్స్ట్ ప్రొసీజర్ చేసుకోవాలి, రైట్. రెండూ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బట్ ఒకటే చేస్తాం, సింపుల్ క్యాలిక్యులేషన్స్కి మనం వెళ్ళిపోతాం, రైట్. జాయింట్ బి దగ్గర ఎన్ని మెంబర్స్ ఉన్నాయి? 2 మెంబర్స్, బిఏ అండ్ బిసి, రైట్. బిఏ స్టిఫ్నెస్ ఎంత అవుతుందో చెప్పగలరా? స్టిఫ్నెస్ కి ఎన్ని ఫార్ములాలు ఉన్నాయి నాన్న? నాకు బిఏ దగ్గర ఎంత వచ్చిందో చెప్పండి డైరెక్ట్ గా. 3a/l 4a/l? 4a/l. గుడ్. ఇట్ ఈస్ 4ei/l. సో 4ei/l ఎంత? బిఏ అంటే 6, 4/6, నథింగ్ బట్ 2/3ei. ఏ వాల్యూ తెలుసు కదా సార్, సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అవసరం లేదు, నెక్స్ట్ క్యాన్సిల్ అయిపోతుంది, క్యాలిక్యులేషన్ వేస్ట్. బీసీ పార్ట్ చూడు, బీసీ, రైట్. సి దగ్గర రోలర్ ఉంది, దాని తర్వాత ఓవర్ హ్యాంగింగ్ పార్ట్ ఉంది, నెక్స్ట్ సపోర్ట్ లేదు. అంటే సి అనేది ఇంటర్మీడియట్ సపోర్ట్ కాదు, దాన్ని మనం హింజ్డ్ ఆర్ రోలర్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ద ఫార్ములా ఈజ్ 3ei/l, నథింగ్ బట్ 3ei/l ఎంత? బీసీఎల్ 4 అంటే 3/4ei. ఈ రెండాటిని సమ్అప్ చేస్తే యూ గెట్ 2/3 + 3/4 ei. ఎంత అవుతుంది? 8 + 9 17/12 ei, రైట్. సో నౌ రొటేషన్ ఫ్యాక్టర్ -½ టైమ్స్ ఆఫ్ పైన ఫార్ములా ఇచ్చారు, రైట్. -½ టైమ్స్ ఆఫ్ KAB/σKAB, -½ టైమ్స్ ఆఫ్ EA గెట్స్ క్యాన్సిల్, EA ని తీసేస్తాను. 2/3 / 17/12 ఎంత అవుతుందో చెప్పండి, ఇది క్యాలిక్యులేట్ చేసి.
0 పాయింట్ సంథింగ్ లో చెప్పండి. రొటేషన్ ఫ్యాక్టర్ 0.5 కంటే తక్కువే ఉంటుంది ఇప్పుడు. Good, it is minus 0.23. Obviously this is minus 0.27. If you sum them up, you'll get minus 0.5, right? Next values. Next C. C దగ్గర చూడండి, you have CB and you have CD, right? CB, B support foreign, B support అనేది this is intermediate support కాబట్టి 4EI/L అవుతుంది. So 4/4 EI, that is EI. Next CD, D support is nor fixed or nor hinged, అసలు దానికి సపోర్టే లేదు కాబట్టి this is 0. So what is summing up? It is EI. So it is minus half times of 1, that is minus 0.5, and this is 0. Right? Other than the distribution rotation factors table. Shall I proceed to the next slide? అర్థం కాకపోతే అడగండి నన్ను. రొటేషన్ ఫ్యాక్టర్స్ అర్థం కాలేదంటే అడగండి, చెప్తా. చూడండి, ఈ వాల్యూస్ ఈ టేబుల్ మీరు ఎట్లా అయినా వేయచ్చు. జనరల్ గా ఒకవేళ మోడిఫికేషన్స్ చేస్తే ఈ సి కన్సిడర్ చేయక్కర్లేదు, ఎందుకంటే సి దగ్గర మనం ఈ ఫ్యాక్టర్ ఏం వేసి క్యాలిక్యులేషన్స్ చేయం. లేదు నేను ఈ మోడిఫికేషన్స్ చేయను అంటే కనుక మీరు సి దగ్గర కూడా వేసుకో, ఓన్లీ సి దగ్గర. బి దగ్గర కామన్, ఎందుకంటే బి దగ్గర జరుగుతుంది. మన సి ఆల్రెడీ ఇక్కడ నల్లిఫై చేసేసాం, 10 బ్యాలెన్స్ చేసేసాం, ఇంక ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేయము. చేయనప్పుడు ఈ సి దగ్గర క్యాలిక్యులేషన్ కూడా నెసెసిటీ లేదు. ఇట్ ఈస్ అప్ టు యూ, మీరు చేయాలంటే చేయొచ్చు, లేకపోతే లేదు. Shall I proceed to the next slide? Okay. Calculation of rotational moments. For this we have the basic formula. This is the formula. M dash AB rotation moment is equals to mu AB into MF AB plus summation of rotation factors. So this is joint A and this is joint B, joint C and joint A. Moments ఎంత ఉన్నాయి ఇక్కడ? A దగ్గర యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి minus 44.44. Here it is plus 48.89. ఇక్కడ BC మోడిఫైడ్ వేసుకుంటున్నాం. చూడండి, ఈ బాక్స్ లాంటి బాక్స్ నేను ఇక్కడ వేయలేదు,
ఇక్కడ ఒకవేళ బాక్స్ వేసి ఉంటే మీరు ఒరిజినల్ ఫిక్స్డ్ మూమెంట్స్ వేసుకుని రొటేషన్ ఫ్యాక్టర్ వేసి క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ క్యాలిక్యులేషన్స్, ఆ స్టెప్లు క్యాలిక్యులేషన్ అన్ని వేస్ట్ ఆఫ్ టైం. ఇక్కడ ఆల్రెడీ నేను బ్యాలెన్స్ చేసేసాను కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్ గా హింజ్ కింద కన్సిడర్ చేశాను. ఇక్కడ నాకు మోడిఫైడ్ వాల్యూస్ వేసుకోవాలి. మోడిఫైడ్ డిసి మోడిఫై చేస్తే ఎంత వచ్చింది? -10 +10 వచ్చింది, -10. హియర్ ఇట్ ఈస్ -10, ఇక్కడ +10, 50 కాస్త 10. సో దిస్ వాజ్ బ్యాలెన్స్డ్, రైట్? ఇప్పుడు ఈ రెండాటిని కలుపుకోవాలి. దిస్ టూ, ఈ రెండాటిని కలిపి ఈ మధ్యలో వేసుకోవాలి. ఎంత అవుతుంది? 48 నుంచి 10 తీసేస్తే +38.89, రైట్? నౌ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ ఎంత? BA -0.23 and BC this is -0.27, right? ఇంతనే వాల్యూస్ ఏమన్నా వేరే ఉన్నా? ఆర్ ద వాల్యూస్ ఆర్ కరెక్ట్? Okay, now let us start calculations. First cycle. So first cycle ఇక్కడ 0, ఇక్కడ rotation factor లేదు, rotation ఉండదు, 0. Now ఇక్కడ coming to this part, this is BA, right? So I'm calculating for BA. BA calculate చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? No, BA చూడు, M-BA calculate చేస్తాం. M-BA, that is mu BA times of summation of MF B plus summation of M-AB, అంటే సమ్మేషన్ తీసేస్తే ప్లస్ M-CB. ఓకే, బి చివరిలో ఉండేవి 2, రైట్? నౌ అంటే నథింగ్ బట్ ఈ పార్ట్ ని, ఫర్ దిస్ పార్ట్ you have to add AB value, you have to add CB value. CB value is initially, let us consider 0. AB is already 0. So 0 plus 0 plus 38.89 into 0.23. ఎంత అవుతుంది చెప్పండి? 38.89 into 0.23. నాకు -8.94 వచ్చింది. మీకు వచ్చిందా? Good. Second one is -10.50, 10.5. వచ్చిందా ఈ వాల్యూ 10.50? ఓకే, నో నెక్స్ట్ ఇక్కడ చేయడానికి చూడు, దిస్ ఇస్ ఆల్రెడీ హింజ్డ్ సపోర్ట్. ఇక్కడ మనం చేయడానికి ఏం లేదు, ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ చేసేసాం కాబట్టి ఇక్కడ 0. నౌ కమింగ్ టు ద సెకండ్ సైకిల్, ఇట్ ఈస్ 0. నౌ అగైన్ బి దగ్గర చూడు, M-BA mu BA 0.23 ఇంటూ MFB ఆల్రెడీ 2 కలిపేసాం 38.89 ప్లస్ M-AB M-CB. M-AB ఎంత? 0. M-CB ఎంత? ఇది కూడా 0. సో అగైన్ 38.89 into 0.23, అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, -8.94. సో దిస్ ఈస్ -10.50. ఆబ్వియస్లీ దిస్ ఈస్ 0 అండ్ దిస్ ఈస్ 0. ఇంకెన్నిసార్లు చేసినా నీకు ఇయ్యే వాల్యూలో అర్థమైంది? ఎన్నిసార్లు చేసినా అయ్యే వాల్యూ కాబట్టి దేర్ ద సైకిల్ ఎండ్స్. ఇంకా అంతకుమించి చేయడానికి ఏం లేదు. ఇటరేషన్ ఆల్రెడీ 2 వాల్యూస్ సేమ్ వచ్చేసినాయి కాబట్టి యూ కెన్ ఎండ్ దట్ సైకిల్.
రైట్, అర్థమైందా? షల్ ఐ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్లైడ్? జస్ట్ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, 8.94, 10.5 మనం నెక్స్ట్ స్లైడ్ లో వాడతాం. I'll clear all the drawings. Calculation of actual moments. For this we are having this table, right? Joint member, fixed moment, near end rotation, foreign rotation. So ఈ calculations అన్ని ఈ ఫార్ములా బేస్ చేసుకుని చేస్తాం. వాట్ ఆర్ ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్? ఆల్రెడీ మనకు వచ్చినాయి కదా ఫిక్స్డ్ మూమెంట్స్, ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ వేయాల్సిన మోడిఫైడ్ వేయాలి. మోడిఫైడ్, మీరు మోడిఫైడ్ ప్రొసీజర్ చేశారు కాబట్టి, రైట్? సో దిస్ ఈజ్ -44.44, this is +48.89, BC is -10, CB is +10, this is again -10, right? Near end rotations, near end rotations, near end rotational moments, ఇది ఇక్కడ 0, ఇక్కడ ఏం లేదు. BA BC దగ్గర వాల్యూస్ వచ్చినాయి. ఒకటేమో 8.94, రెండు కూడా నెగిటివ్ కదా, -8.94, దిస్ ఈజ్ -10.5, రైట్? దీన్ని 2 సార్లు రాయాలి. ఎందుకు? 2 టైమ్స్ ఆఫ్ నియర్ ఎండ్ మూమెంట్. నువ్వు ఏబికి చేస్తానో, ఏబి నియర్ ఎండ్ మూమెంట్ లో 2 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 2 సార్లు వేయాలి. 0 -8.94 -10.5. నౌ కమింగ్ టు హియర్ సిడి, ఇక్కడ ఏం లేవు, 0, ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కాబట్టి ఇంక వీటిలో మనం పట్టించుకోకూడదు, రైట్? నౌ ఇక్కడ మీరు అన్ని 0లో వేసుకోవచ్చు. ఈ టేబుల్స్ రావు ఇక్కడ. ఫారెన్ మూమెంట్స్, ఫారెన్ చూడు, ఏబికి ఫారెన్ ఏంటి? బిఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వస్తుంది, అంటే టోటల్ వాల్యూ వస్తుంది. హాఫ్ అయ్యకూడదమ్మా. చూడండి, ఏబి బిఏ ఫారెన్ రొటేషన్ అంటే ఏబికి బి దగ్గర ఎంత రొటేషన్ డెవలప్ అయింది? 8.94, అదే ఇక్కడ వేయాలి, -8.94. సో బిఏకి ఏ ఫారెన్ ఇక్కడ ఎంత డెవలప్ అయింది? 0. నౌ కమింగ్ టు బీసీ సిబి, చూడు బీసీ దగ్గర 10.5 డెవలప్ అయింది, అది ఇక్కడికి వెళ్ళదు ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కాబట్టి. సిబి దగ్గర ఉన్నది ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఎంత ఉంది? 0. నౌ క్యాలిక్యులేట్ ద ఫైనల్ మూమెంట్స్. జస్ట్ సింప్లీ సమ్ దెమ్. 44.44 plus 8.94, 53.38 minus 53.38. This value 8.94 into 2, 48.89 31.0 plus 31.01. ఇది చూడు 11 21 31 minus 31.00. this is +10 -10. చూడండి బ్యాలెన్స్ అవుతుంది, +10 -10 +31 -31. clear? and check these answers with the values of moment distribution. అక్కడ కూడా ఇవే వచ్చినాయి లేదు, ఒక్కసారి చెక్ చేయండి. అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? అర్థమైతే ప్రొసీడ్ అని చెప్పండి, డౌట్ ఉంటే కనుక అడగండి. ఐ విల్ ప్రొసీడ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడతో అయిపోయింది. ఎస్ఎఫ్డి క్యాలిక్యులేషన్స్ అవన్నీ యాజ్ యూజువల్ అవి మీరు వర్కౌట్ చేసుకోండి. మెయిన్లీ వర్క్ ఇట్ అవుట్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ అప్ టు టోటల్ మూమెంట్స్. టోటల్ మూమెంట్స్ అచీవ్ అయిపోయిన తర్వాత మిగిలిన థింగ్స్ అన్ని నార్మల్. బిఏ బీసీఆర్ 31 పాయింట్ అంటే 0.01 డిఫరెన్స్ ఉందనా? 0.01 0.1 వరకు కన్సిడర్ పట్టించుకోకర్లేదు, పెద్ద వేరియేషన్ ఉండదు. మైనర్ ఎర్రర్స్ వస్తాయి, క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ 0.01 0.2 0.3 చల్తా.
సో మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి ప్రాబ్లం తీసి చూడండి, ఇవే వాల్యూస్ వచ్చినాయి లేదు. మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ లో 53.58 వచ్చింది, 0.2 డిఫరెన్స్. ఓకే, 30.61 ఇక్కడ 31 వచ్చింది. అచ్చా, తేడా రాదే. .5 డిఫరెన్స్ వరకు వచ్చిందా? ఓకే, జనరల్ గా అంత డిఫరెన్స్ కూడా రాదు, బట్ ఐ డోంట్ నో వై ఇట్ కేమ్. 0.01 0.2 వరకు ఓకే, బట్ అంత డిఫరెన్స్ కూడా రాదు మీరు చెప్పినంత వరకు. ఓకే, shall I proceed to the next problem? Okay. May I know the reason the participants are 48? ఫస్ట్ 90 వరకు వచ్చేవారు, ఇప్పుడు ఏం అంటే క్లాసులు నచ్చట్లేదా, సంపేస్తున్నాడు బాబు అని ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? Not on this question. This is also a sinking question with only one end hinged. Already ఇది కూడా మనం మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ లో వర్కౌట్ చేసాం. I'll move in a quick manner. మళ్ళీ ఇబ్బంది పెట్టడం నాకు ఇంట్రెస్ట్ లేదు. సో త్వరగా ఇది కూడా ప్రాబ్లం వర్కౌట్ చేసేద్దాం. ఇక్కడతో I'll end the Canis method. Canis method ఈ ప్రాబ్లం తో అయిపోతుంది. If you are having any doubt in moment distribution or Canis method, you can ask. ఒకవేళ మీకు పర్టికులర్ గా నాకు ఒక ప్రాబ్లం పెద్ద లెక్క ఏమైనా చేసి చెప్పండి అన్నా సరే, మీరు ప్రాబ్లం చూపిస్తే ఐ టెల్, దాన్ని ఏమైనా ఎక్స్ట్రా క్లాస్ తీసుకుని చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, దట్ డిపెండ్స్ ఆన్ యూ. మీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ ఆర్ క్యానిస్ ఏదైనా సరే, బోత్ ఆర్ ఇటరేటివ్ టెక్నిక్స్. రెండు కూడా చాలా ఈజీ, కొన్ని బేసిక్ థింగ్స్ తెలిస్తే చాలా ఈజీ, రైట్? అగైన్ kindly change this question. Analyze the continuous beam by Canis method. Canis method. Right? ఏ మెథడ్ అయినా సరే ఫస్ట్ స్టెప్ కామన్, ఫిక్స్డ్ మూమెంట్స్. Shall I start? ఏ వాల్యూ డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఇలాంటి 2 స్పాన్ బీమ్స్ అయితే క్యానిస్ మెథడ్ అసలు మీరు చాలా త్వరగా అయిపోద్ది. ఇందాక చూసారు కదా, సింగిల్ స్టెప్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఫర్దర్ ఎండ్ దగ్గర నుంచి మూమెంట్స్ ఏమి రానప్పుడు రొటేషన్స్ ఏమి పెద్ద వేరియేషన్ ఉండదు కదా. సో అందుకు త్వరగా ఒక స్టెప్ లోనే అయిపోతుంది క్యానిస్ మెథడ్.
జనరల్ గా క్యానిస్ మెథడ్, ఈ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ ఇలాంటివి మినిమం 3 స్పాన్స్ అడుగుతారు. 3 స్పాన్స్. ఒకవేళ క్యానిస్ కానీ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ కానీ వస్తే దే విల్ ప్రిఫర్ 3 స్పాన్స్ మోస్ట్ ప్రాబబ్లీ. 2 స్పాన్స్ ఇవ్వరు, రైట్? ఎన్ని స్పాన్స్ ఉన్నా చేసే ప్రొసీజర్ ఉంటుంది. అది మీకు అర్థమైతే చాలు. షల్ ఐ స్టార్ట్? Shall I start performing calculations? Start చేయొచ్చా? ఏమైనా డౌట్ ఉందా? Okay. Fixed and moment values, already you know these values, and again considering the sinking of support case, you have MF AB, it is WL by 8 plus sinking effect కాబట్టి 6A delta by L square. Now ఇక్కడ L values delta values ఎలా వస్తాయో మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలే ఇవి. I'll explain. See, these are the values that I taken from moment distribution method. delta 1 చూడండి, B అనేది 8 mm సింక్ అయింది. AB లో చూస్తే delta 1, this is delta 1, this is delta 2, ఇక్కడ కన్సిడరేషన్ delta 2. సో delta 1 చూస్తే 8 mm సింక్ అయింది. delta 2 is 4 mm, అంటే A తో కంపేర్ చేస్తే 4, అట్లాగే B తో కంపేర్ చేస్తే 4 mm పైకి, రైట్? సో అందుకే డెల్టా వాల్యూ ఏబీ స్పాన్ కన్సిడర్ చేస్తే బి కిందకు ఉంటుంది కాబట్టి డెల్టా వాల్యూ టేకెన్ యాజ్ పాజిటివ్. దిస్ డెల్టా ఈజ్ పాజిటివ్ అండ్ దిస్ డెల్టా ఈజ్ ఆల్సో పాజిటివ్. వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంఎఫ్బిసి, బీసీ అబ్జర్వ్ చేస్తే బితో కంపేర్ చేస్తే సి 4 mm పైన ఉంది కాబట్టి యూ హ్యావ్ కన్సిడర్ ఇట్ యాజ్ నెగిటివ్, రైట్? నా క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ అక్కడి నుంచి తీసుకుని చేసిందే. దీస్ ఆర్ ద వాల్యూస్, రైట్? Just quickly note it down. Just note down. ఈ values లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆల్రెడీ all these things we have performed in moment distribution method. Do you have any doubt in these calculations of fixed end moments? Shall I proceed to the next slide? Okay. Just remember the values. Next slide lo na okasari values cheppali. 30, 100, 140. So this is 210, 30, 100, 140. ఇంతేనా వాల్యూస్? సైన్స్ ఏమన్నా వేరే ఉంటాయా? మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ clockwise minus plus minus plus. Okay. Now
మోడిఫైడ్ ఫిక్స్డ్ అండ్ మూమెంట్స్. మోడిఫికేషన్ అంటే ఏం చేస్తాము? మోడిఫికేషన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి హింజ్డ్ సపోర్ట్ దగ్గర అయితే 0 చేయాలి. చూడండి ఇక్కడ హింజ్డ్ సపోర్ట్ రోలర్ ఎండ్ సపోర్ట్ ఫిక్స్డ్ హింజ్డ్ అంటే ఇక్కడ 0 అవ్వాలి. అంటే ఇక్కడ మూమెంట్ 0 అవ్వాలి అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ 140 డెవలప్ అవుతుంది. రైట్, యాంటీ క్లాక్ వైజ్ 140 డెవలప్ అయితే ఈ రెండు కలిస్తే 0 అవుతుంది. అంటే ఇక్కడ -140 వచ్చి ఉంటుంది. ఈ -140లో హాఫ్ ఆఫ్ ద వాల్యూ విల్ గో హియర్ క్యారీ ఓవర్ మూమెంట్ అంటే -70 వెళ్తుంది. సో ఇక్కడ ఈ రెండాటిని కలిపితే యూ విల్ గెట్ మోడిఫైడ్ యాజ్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఇక్కడ చేద్దాం. +30 ఇక్కడ చూద్దాం. MFCB is 140 actually, and in this you have 140 negative, so it is 0. 140 negative డెవలప్ అవుతుంది, దాంతో ఇది 0 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ MFBC is already -100. It's already -100 యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి, అండ్ దీంట్లో ఉన్నటువంటి హాఫ్ పార్ట్ ఇక్కడికి వస్తుంది. సో ఇట్ ఈస్ -70, సో ఇట్ ఈస్ -170, రైట్? KNM. These are the modified values. Now దీని తర్వాత ఏం చేస్తాం? రొటేషన్ ఫ్యాక్టర్ టేబుల్, calculations of rotation factors by using this formula. Coming to joint B, you have two members BA and BC. Two members BA and BC. Stiffness of BA, A is fixed kabatti 4 EI by L. EI values పెద్ద ఏం మారలేదు కాబట్టి 4/4 it is EI. 4/4 it is EI. Next, coming to BC, C is hinged support kabatti it is 3 EI by L. So 3/6 EI. So it is 0.5 EI. So sum them up, it is 1.5 EI. So rotation factor is -half times of 1/1.5. Right? A gets cancelled. 1.5. ఎంత అవుతుందన్న వాల్యూ? This is -half times of 0.5/1. Good. It is -0.33. Obviously, this is -0.17. Right? Now coming to C, you have only CB మాత్రమే ఉంది. B is intermediate support కాబట్టి 4 EI by L. So it is 4/6 EI. Summation కూడా వేరే మెంబర్ ఏం లేదు కాబట్టి 4/6 EI అవుతుంది. It gets cancelled 1, so it is -0.5. అండ్ ఈ క్యాలిక్యులేషన్ ఆల్రెడీ మనం మోడిఫై చేసి ఉన్నాం కాబట్టి ఇది చేయాల్సిన నెసెసిటీ లేదు, రైట్? ఎందుకంటే ఈ వాల్యూని మనం వాడం, క్యాలిక్యులేషన్ చెయ్యం. Shall I proceed to the next slide or do you have any doubt? Shall I proceed to the next slide or do you have any doubts in this slide? Rotation factors lo gaani, modified fixed end moments lo gaani emanna doubts unnaya?
Okay. Shall I proceed? Okay. So next, calculation of rotational moments. So now ikkada the moment values teliyali 210, 30, 170. Okay. So it is minus 210 plus 30 minus 170 and 0. Right? This is joint B, A, C. Rotation factors minus 0.33. This is minus 0.17. Based on this formula, we'll calculate. And it రెండాటిని కలిపితే ఎంత ఉంది? It is minus 140. Right? Shall we start? First cycle. Only ఒకటే ఉంటుంది నాకు తెలిసి. This is 0. ఇక్కడికి వచ్చేసరికి you have to calculate by using this formula. అంటే మనకి ఫార్ములా ఏంటి? m dash BA calculate చేస్తాం. It is minus 0.33 mu BA into summation of MF B plus m dash AB plus m dash CB. M dash AB is 0. CB is also 0. Initially we assume. అంటే నథింగ్ బట్ m dash B అంటే దీనికి ఈ వాల్యూకి ఇది కలపాలి, ఇది కూడా కలపాలి. దిస్ ఈజ్ ఆల్సో 0. వీఆర్ అజ్యూమింగ్ 0. దాన్ని మల్టిప్లై విత్ 0.33 మల్టిప్లై చేయాలి దీంతో. రైట్? నథింగ్ బట్ minus 140 into minus 0.33. It is 46.2 plus plus 46.2. Now coming to this side, ఇదే 140.17 తో మల్టిప్లై చేస్తాం. Plus 23.8. Now here it is 0. ఇది ఆల్రెడీ మనకి 0. Coming to second cycle. Again this is 0. ఇక్కడ క్యాలిక్యులేషన్ వచ్చేప్పటికి again minus 0.433 MFB, MFAB, MFCB. ఈ రెండు కూడా మళ్ళీ 0. So again you'll get the same values, 46.2 plus 23.8. No change. So these two are the rotational moment values. సో ఇక్కడ మీరు ఆల్రెడీ ఇది 0 చేయడం వల్ల ఒక స్టెప్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ 0 చేయకుండా ఇక్కడ కూడా టేబుల్ వేసుకుని మనం ప్రాసెస్ చేస్తే 2-3 స్టెప్లు పడతాయి, ఎడిషనల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. రైట్? shall I proceed to the next slide? ఇక్కడ అయిపోయింది ఇది. నెక్స్ట్ shall I proceed to the next slide? Okay, I'm moving to the next slide. Fixed end moments, modified values. ఎంత ఇది? AB next slide లో 210, 30. Right? This is minus 210 plus 30 minus 170. ఇది 0. Modified values వస్తాయి. Modified.
ఇది రాసుకోండి, రైట్? నియర్ అండ్ రొటేషన్స్, దిస్ ఈజ్ 0, ఇది కూడా 0, ఇది ఇక్కడ 0, ఇంక ఈ టేబుల్ అంతా 0, దీన్ని మనం పట్టించు. నియర్ అండ్ రొటేషన్స్ ఎంత వచ్చినాయి? 46.2, 23.8 ప్లస్ 46.2 ప్లస్ 23.8. దీన్ని మనం 2 సార్లు వేయాలి, ఎందుకంటే ఫార్ములాలో 2 టైమ్స్ ఉంది కాబట్టి. ప్లస్ 46.2 ప్లస్ 23.8. నౌ ఫార్ అండ్ మూమెంట్స్ చూడండి, ఫార్ అండ్ లో 46 ఉంది, అది ఇక్కడికి రాయాలి. ప్లస్ 46.2, ఇది ఇక్కడికి వేసుకో 0, ఇది ఇక్కడికి వేయలేము ఎందుకంటే ఇది ఆల్రెడీ 0, ఇది ఇక్కడికి వేయచ్చు, ఇట్ ఈస్ 0. నౌ సమ్ దెమ్ అప్, జస్ట్ సమ్ దెమ్ అప్. -2 times 46.2 minus 2 10 minus 163. ఈ వాల్యూ, థ్యాంక్ యూ. 46.2 into 2 plus 30. $122. This value minus 0. అర్థమైందా? Is it clear? ఓకే, లేదంటే అది చెప్పనా, పోనీ మీకు మాడిఫై చేయకుండా చేస్తే డిఫరెన్స్ ఏముంటుందో చూపించిన, ఇది ఎట్లా ఈజీ ప్రాబ్లమే కదా. ఓకే, జస్ట్ వెయిట్ ఎ సెకండ్, ఐ విల్ మాడిఫై ద పీపీటీ. ఒక 2 స్లైడ్స్ యాడ్ చేసి నేను మరలా షేర్ చేస్తాను.
Nana, is this visible? Calculation of rotation factors. ఒకవేళ మనం ఇందాక చెప్పాను కదా, కనిపిస్తుందా క్యాలిక్యులేషన్ ఆఫ్ రొటేషన్ ఫ్యాక్టర్ వాల్యూస్ లేకుండా కనిపిస్తుందా నా స్లైడ్? ఓకే, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ లో 186.55 వచ్చిందా? ఇక్కడ ఎంత వచ్చింది? 163.8. లేదమ్మా ఒకసారి చెక్ చేయండి, ఎంత వేరియేషన్ రాదు. మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎంత వచ్చింది చెక్ చేయండి. MFAB అంత వేరియేషన్ ఉండదు. చెక్ చేసిన తర్వాత చెప్పండి నాకు. సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం ఈ వాల్యూస్ వేరే మోడిఫైడ్ అనేవి తీసేస్తున్నాను. 0.33, 17, 0.5 రైట్. ఒకవేళ నేను ఫస్ట్ మెథడ్ లో చేయాలంటే ప్రొసీజర్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. జస్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ ఆల్రెడీ చేసాం కదా రొటేషన్ ఫ్యాక్టర్స్. దిస్ ఈజ్ -0.33 -0.17 -0.5. ఈ క్యాలిక్యులేషన్స్ వరకు ఓకే కదా నాన్న? ఓన్లీ నెక్స్ట్ టేబుల్ ఒకటే మారుతుంది, మోడిఫికేషన్స్ అనేవి ఉండవు. దెర్ ఈజ్ నో మోడిఫైడ్ మూమెంట్స్. మోడిఫై చేయకుండా చేస్తున్నాం. మోడిఫై చేయకుండా చేసినప్పుడు ఇక్కడ మూమెంట్ వాల్యూస్ ఎంత? దిస్ ఈజ్ 210, ఐ థింక్. This is 30, 100, 80. 70 into 140 అంతే కదా వాల్యూస్. జస్ట్ రెస్పాండ్. ఈ వాల్యూస్ కరెక్టేనా నేను రాసిన ఫిక్స్డ్ అండ్ మూమెంట్ వాల్యూస్? ఓకే, రొటేషన్ ఫ్యాక్టర్స్ ఇవి. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ వాల్యూస్. ఇంక మోడిఫికేషన్ చేయట్లా. మోడిఫికేషన్ చేయకపోతే ఎట్లా జరుగుతుందని చూద్దాం అనుకున్నాం కదా. దీస్ ఆర్ రొటేషన్ ఫ్యాక్టర్ వాల్యూస్. సో ఇక్కడ we have the supports A, B and C. ఏ దగ్గర జస్ట్ ఇప్పుడే మనం చూసాం 210, 30, 100, 140. ఇంక మోడిఫైడ్ ఏం లేదు కాబట్టి ఉన్నాయి వేసేస్తాం. 210 -210 +30 -100 +140 ఇవి వాల్యూస్. సో దిస్ ఈజ్ -0.33, this is -0.17, here it is -0.5 CB. ఇంకా CD అటుపక్క ఇంకేం లేదు కదా. ఇప్పుడు చూడండి ఈ రెండాటిని కలపాలి. 30 -100 -70, ఇక్కడ కలపడానికి ఇటుపక్క ఏం లేదు, ఓన్లీ 140. సో +140, రైట్. నౌ ద ఇటరేషన్ స్టార్ట్స్. Sorry, now the iteration starts. So first cycle, I'm using green color. First cycle fixed kabatti idi 0. Now coming here, it is M-BA క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అంటే దాన్ని మనం రొటేషన్ ఫ్యాక్టర్ మ్యూతో మల్టిప్లై చేసి దేన్ని కలపాలి? సమ్మేషన్ ఆఫ్ MFB ప్లస్ M-BA ప్లస్ M-BA కాదు AB ప్లస్ M-CB. ఇనీషియల్గా రెండు 0 అని తీసుకుంటున్నాము. బోత్ వీఆర్ కన్సిడరింగ్ 0. సో -70 +0 +0, ఇనీషియల్గా 0 కాబట్టి. సో -70 into 0.33 ఎంత? 70 into 0.33, it is 23.1 positive value, 23.1. సో అగైన్ -70 into 0.17, పక్క టేబుల్ కు పెద్ద వేరియేషన్ లేదు కదా, అదే కలపాలి. రెండు 0 కాబట్టి +11.9. నౌ కమింగ్ హియర్, ఈ క్యాలిక్యులేషన్ చేయాలి మనం, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇది బ్యాలెన్స్ చేయలేదు కాబట్టి, రైట్. నౌ హియర్ 140 ఉంది. 140
జస్ట్ వెయిట్, ఐ విల్ డ్రా. 140కి ఏం కలపాలి మనం? ఈ సమ్మేషన్ ఆఫ్ ఫిక్స్డ్ మూమెంట్స్ ప్లస్ రొటేషన్ మూమెంట్స్. 140 ఫారెన్ రొటేషన్స్ ఎంత? ఇది బీసీ. చూడు ఫార్ములా రాస్తున్నాను చూడండి. ఐ విల్ యూజ్ అనదర్, లెట్ us use screen, రైట్? m డాష్ సారీ సిబి క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సిబి mu టైమ్స్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ mf c ప్లస్ m డాష్ bc ప్లస్ m డాష్ c. లాస్ట్ లో ఉండేది ఇంకేం లేదు. సో ఈ రెండు ఇదే ఫార్ములా. అంటే ఇక్కడ వచ్చిన బీసీ ఏదైతే ఉందో దీన్ని దానికి కలిపేసి మల్టిప్లై చేయడం, రైట్? 140 ప్లస్ 11.9 అంటే 151.9 ఇంటూ 0.5, ఇట్ ఈస్ 75.95 వచ్చింది. 75.95, దట్ ఈస్ నెగిటివ్. మైనస్ 75.95. నౌ కమింగ్ టు ద సెకండ్ సైకిల్. ఇది సెకండ్ సైకిల్ కూడా జీరో, ఫిక్స్డ్ కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు వేసినా జీరో. కమింగ్ హియర్ ఎంఎఫ్ బిఏ. బిఏ దగ్గరికి వచ్చేటప్పటికి వాట్ ఈస్ అవర్ ఫార్ములా ఫర్ ఎంఎఫ్ బిఏ? m dash BA, it is mu BA times of summation of MF B plus M dash AB plus M dash CB, right? అంటే MF B అంటే ఇది, దీనికి M dash AB కలపాలి, M dash CB కలపాలి. CB ఆల్రెడీ ఒక వాల్యూ వచ్చిందిగా, అంటే -70 మైనస్ 75.995. ఈ రెండాటిని కలిపి మల్టిప్లై విత్ 0.33. సో యూ విల్ గెట్ పాజిటివ్ వాల్యూ, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 48.16 వచ్చింది. కరెక్టో కాదో చెప్పండి నాకు ఒకసారి. నాకు 48.16 వచ్చింది, మీకు అది వచ్చిందా రాలేదా? ఓకే, సో ఇది ఎంత అవుతుంది? సేమ్ వాల్యూ 145.95 ని 0.17 తో మల్టిప్లై చేస్తాం, 24.8, రైట్? ఇది అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు సిబి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఎంఎఫ్సి ఇది, దీంతో పాటు ఏం కలపాలి? ఎంఎఫ్బిసిని కలపాలి. బీసీ అంటే ఇక్కడ ఏముంది? ఇదిగో ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది కదా, దీన్ని కలపాలి. అంటే వి మస్ట్ యాడ్ దీస్ టూ అండ్ మల్టిప్లై విత్ 0.5. 140 ప్లస్ 24.81 ఇంటూ 0.5 అంటే 82.41 వచ్చింది. 82.41 minus value of 82.41. Now coming to third cycle. It is 0. Now again calculations as usual. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తావు? ఇది వరకు జీరోని దీన్ని కలిపావు, ఇప్పుడు జీరో కాదు కొత్తగా వచ్చింది కదా, దీన్ని కలపాలి. దీన్ని 70 ప్లస్ 0 మైనస్ 82.41 ఇంటూ 0.33 అది చేయాల్సింది, రైట్? సో ఇట్ ఈస్ 70 ప్లస్ 82.41 into 0.33. It is నాకు ప్లస్ 50.3 వచ్చింది. మీకు అది వచ్చిందో లేదో చెప్పండి. ఈ రెండు వాల్యూస్ వచ్చినాయా? రెడ్ కలర్ లో రాసినాయి 50.3 25.9. ఓకే, నౌ ఎంఎఫ్సిబి దీనికి మనం ఏం చేయాలి? ఇది వరకు 140కి ఇది కలిపాం, ఇప్పుడు ఇది ఏం చేయాలి? ఇది కలపాలి. కొత్తగా వచ్చిన వాల్యూ 24.58 కాదు 25.9 కలపాలి. అంటే 140 ప్లస్ 25.9 అంటే 165.9 ఇంటూ 0.5 82.95, right?
this is minus 82.95. Now coming to fourth cycle, చూడండి ఇందాక మీకు 2 cycles లో పని అయిపోయింది. ఇక్కడ fourth cycle లో కూడా ఇంకా అవ్వాల. Right? Again calculations 70 plus 0 plus 82.95. 70 plus 82.95. దానికి multiply with 0.33. 50.47. I got 50.47. Plus 50.47. ఈ వాల్యూ 0.17 తో మల్టిప్లై చేస్తే ప్లస్ 26 వచ్చింది. నో ఇక్కడ కమింగ్ హియర్ 140 ప్లస్ 26 వేయాలి. 25.9 40 ప్లస్ 26 ఇంటూ 0.5 83 మైనస్ 83.0. right? Next again another calculation, fifth cycle. This is 0. Now ఏం కలపాలి? 70 కి 0 ఒకటి అండ్ కొత్తగా వచ్చిన వాల్యూ 83.83. 70 ప్లస్ 83 153 into 0.3 50.49. I got 50.49. Now మిగిలింది ఇటు పక్క చూద్దాం. into 0.17 26.01. Now coming here ఇక్కడ ఏం చేయాలి? ఈ ఫిక్స్డ్ మూమెంట్ కి ఈ వాల్యూ కలపాలి అండ్ మల్టిప్లై విత్ 0.5. సో 140 ప్లస్ 26.01 into 0.5. It is 83.0 minus 3.01. Again next iteration చూడండి, మీరు చిన్న మోడిఫికేషన్ స్టార్టింగ్ లో చేసుంటే ఇక్కడ దాకా రాదు. ఇది 0. Now 70 plus 0 plus 83.1 into 0.33. ఇక్కడ అవుతుంది పని. ప్లస్ 50.49. ప్లస్ 26.0 అయిపోయింది. ప్లస్ 26.01 సేమ్ వాల్యూస్ యూ గాట్. ఇప్పుడు ఈ 26.10 కలిపి దీనికి కలిపితే అగైన్ యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ మైనస్ 83.01. దీస్ ఆర్ ద ఫైనల్ మూమెంట్స్. చూడండి నాన్న ఎన్ని సైకిల్స్ చేశారు? యూ హ్యావ్ డన్ 6 సైకిల్స్. చూడండి ఈ క్యాలిక్యులేషన్స్, ఇన్ని క్యాలిక్యులేషన్స్ తగ్గుతాయి మీరు సింపుల్ గా స్టార్టింగ్ లో మాడిఫై చేస్తే ఒక సైకిల్ ఆన్సర్ వచ్చింది. రైట్? సో మాడిఫై చేయడం బెటర్, చేయకపోవడం బెటర్, మీరే డిసైడ్ అవ్వండి. అండ్ లెట్ us చెక్ ద ఆన్సర్స్ ఆల్సో. నెక్స్ట్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, అది కూడా చెక్ చేసి వెదర్ యు ఆర్ గెటింగ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఆర్ నాట్ వచ్చేది. షల్ ఐ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ స్లైడ్? హ్యావ్ యూ నోటెడ్ డౌన్? ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నాకు కొంచెం ఈ వాల్యూస్ చెప్పండి. నాకు కొంచెం ఈ ఫిక్స్డ్ మూమెంట్స్ ఈ వాల్యూస్ ఒకసారి చెప్తే ఐ విల్ నోట్ ఇట్ డౌన్. క్లియర్ ఆల్ ద డ్రాయింగ్స్. 210 30, right? So fixed moments 210 minus 210 plus 30 minus 100
ప్లస్ 140 అంతేగా. 140 100 30 టోటల్ మైనస్ 100 ప్లస్ ఇది చూడండి 0 50.49 26.4 నియర్ అండ్ రొటేషన్స్ నియర్ అండ్ ఇది 0 నన్న ఈ రెండు జీరోలు వేసుకోవాలి. రెండు ఎందుకు వేసుకున్నామంటే ఇది ఇక్కడ రెండు ఉన్నాయి కదా. ఒక్కసారి బిఏ చెప్పండి. బిఏ 50 పాయింట్ సంథింగ్ వచ్చింది. ఇంక్లూజన్ ఆఫ్ సైన్స్ నేను చూసుకుంటాను. 50.49 ప్లస్ 50.49 రెండు సార్లు వేసుకోవాలి. దాని తర్వాత వాల్యూ ఎంత 26.01 ఇది ప్లస్ 26.01 ప్లస్ 26.01. సార్ మరి ఇక్కడ వేయాలి ఎందుకంటే మాడిఫై చేయలేదు కదా. ఇక్కడ ఎంత వచ్చిందో అంతే వేయాలి. ఎంత వచ్చిందన్న 83.01 మైనస్ 83.01 మైనస్ 83.01. నౌ ఫారెన్ రొటేషన్ చూడు. ఏబిబిఏలో చూడాలి, మెంబర్స్ లో చూడాలి. ఫారెన్ రొటేషన్ ఏకి ఫారెన్ ఏంటి బి దగ్గర ఎంత వచ్చింది 50.49 అది ఇక్కడికి వేసుకో ప్లస్ 50.49. తర్వాత బిఏ దగ్గర ఎంత వచ్చింది అది ఇక్కడికి వేసుకో ఇది 0. నో సిబిబిసి ఇది ఇక్కడ ఎంత వచ్చింది ప్లస్ 26.01 ఇది మైనస్ 83.01. నౌ సమ్ దెమ్ అప్. We are getting correct answers or not. Let us check. 210 minus 59.51 ఇందాక 160 వచ్చిందా 159.51 50.49 into 2 100.98 plus 30 30.98 plus 30.98 ఇది చూద్దాం 26.01 into 2 minus 83.01 3.01 into 2 6.01 minus answer right. These are the values. Back ఎంత వచ్చినాయి నన్ను ఎంత వచ్చినా ఒకసారి చూడండి. $163.8 డిఫరెన్స్ రాదే. ఎక్కడ ఎర్రర్ వచ్చింది $122 $131 ఉమెన్ డిస్ట్రిబ్యూషన్ లో రాదే. ప్రొసీజర్ అయితే ఇది ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఏమైనా చేసామా ఎక్కడైనా తప్పు జరిగిందా 2 times of near end rotation plus 4 end rotations
ఇంక్లూజన్ ఆఫ్ సింకింగ్ మనం కన్సిడర్ చేస్తాము. 210, 30, 100, 140 వీటిలో పెద్ద వేరియేషన్ లేదు. దిస్ ఈజ్ 0, ఇది కరెక్టే. 122 అంటే అరౌండ్ 8.5 డిఫరెన్స్ ఉంది. ఎంఎఫ్ఏబికి ఎంత ఉంది డిఫరెన్స్? 163. 2 times difference. 4.8 difference వచ్చింది. ఇప్పుడు మిస్టేక్ జరిగింది. నియర్ ఇన్ రొటేషన్స్. Actually, this is the procedure. I don't know where we got the mistake, but ఇది 0 అయింది. ఫైనల్లీ ఇది 0 అవుతుంది. అండ్ రెండు సమ్అప్ చేసిన 0 అవుతున్నాయి. ఎక్కడ మిస్టేక్ జరిగిందో క్యాలిక్యులేషన్ అర్థం కావట్లేదు. ఉమెన్ డిస్ట్రిబ్యూషన్ 186.5 లేదు, 186 అనేది తప్పు. మీకు ఆల్రెడీ నేను ఇందాక ఉమెన్ డిస్ట్రిబ్యూషన్ చూసాను. 161 అంత వచ్చింది. అది 61 ఆర్ సంథింగ్ ఉమెన్ డిస్ట్రిబ్యూషన్. అది ఒకసారి చెక్ చేయండి, మీరు ఏమైనా మిస్టేక్ చేశారేమో. దిస్ ఈజ్ 161 ఆర్ సంథింగ్, 162. బిఏ 122 అది కరెక్ట్గానే వచ్చింది. ఇక్కడే మిస్టేక్ ఏది జరిగింది, ఐ విల్ చెక్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. సి క్యాలిక్యులేషన్స్, ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ క్యాలిక్యులేషన్స్. మీరు మూమెంట్స్ ఇందాక క్యాలిక్యులేట్ చేసినప్పుడు రొటేషన్ మూమెంట్స్ చేయడానికి, ఇఫ్ ఇట్ ఈస్ మోడిఫైడ్ ఫార్మ్, జస్ట్ ఓన్లీ సింపుల్ క్యాలిక్యులేషన్. ఇక్కడ ఓన్లీ ఒక స్లైడ్, ఒక సైకిల్తో అయిపోతుంది. వెదర్ ఇట్ కమ్స్ టు ద రెగ్యులర్ క్యాలిక్యులేషన్, మోడిఫికేషన్ చేయకుండా చేస్తే యూ హ్యావ్ 4 more cycles, 5 more cycles, 5 cycles additional goes. That's why generally we'll modify in the starting itself. Actually ఇక్కడ ఎర్రర్ ఏదో వచ్చింది, సంథింగ్. ఇంత ఎర్రర్ రాదు, 1 or 2 లో వస్తే రావచ్చు, కానీ ఇంత ఎర్రర్ రాదు. ఐ విల్ చెక్ ఇట్ లెటర్. క్లియర్? క్యానీస్ మెథడ్ ఓకేనా? ఒకవేళ మీకు మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ క్యానీస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ ఆస్క్. మీరు ఏ ఫామ్ లో చేసినా యుల్ గెట్ ఫుల్ మార్క్స్. మీరు ఏది చేశారనే చూడరు, అక్కడ జస్ట్ స్టెప్స్ చూస్తారు, మోడిఫికేషన్ చేశారు లేదా. చేయకపోయినా సరే ఈ క్యాలిక్యులేషన్ చూడరు. డోంట్ వర్రీ అబౌట్ ద మోడిఫైడ్ ఆర్ రెగ్యులర్ ఫామ్, ఏది చేసినా కరెక్ట్. మోడిఫికేషన్ ఎట్లా చేస్తామనేది జాగ్రత్తగా చూసుకోండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఆర్ యూ కెన్ లీవ్. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, లేదంటే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో నేను 4th యూనిట్ స్టార్ట్ చేస్తాను. ఎనీ మోర్ డౌట్స్? మిడ్ సిలబస్ హాఫ్ ఆఫ్ ద 3rd యూనిట్ వరకు ఉంటుంది. Can we apply modification in moment distribution method? Distribution method లో ఏం చేస్తాం? హాఫ్ ఆఫ్ ద క్యారీ ఓవర్ అక్కడికి వెళ్తుంది. డిస్ట్రిబ్యూషన్ మనం జనరల్ గా చేసేది ఓన్లీ రొటేషన్స్ ఉంటాయి. రొటేషన్ మూమెంట్స్ కలిపి చేస్తాం. చెయ్యొచ్చు, సారీ రీకాల్ చేసుకుని చెప్తాను. మోస్ట్ ప్రాబబ్లీ చెయ్యొచ్చు. ప్రొసీజర్ లో మనం అక్కడ చేసేది ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్, క్యారీ ఓవర్ మూమెంట్స్. జస్ట్ వెయిట్ ఎ సెకండ్, వెళ్తే
డిస్ట్రిబ్యూషన్ మెథడ్ నేను మోడిఫికేషన్ చెప్పాను కదమ్మా, ఎవరు అడిగారు? మోడిఫై చేసి చెప్పాను కదా ఒకటి ప్రాబ్లం. డైరెక్ట్ టేబుల్లోనే మోడిఫై చేస్తాం, ముందు మోడిఫికేషన్ ఉండదు, టేబుల్లోనే. Any more doubts? Any more doubts? Okay. Hope you don't have any doubts. I am ending the meeting.